H1B స్కామ్లో చింటుగాడు ఈసారి ఎర్రిబుగ్గయ్యాడు. ట్విస్ట్ మాత్రం లాస్ట్లో ఉంటుంది, జాగ్రత్తగా వినండి. మ్యాటర్ ఏంటంటే చింటుగాడు ఇంకా ఓపీటీలో ఉన్నాడు. వాడు ఏదో టైం బీయింగ్ ఒక కన్సల్టెన్సీలో జాయిన్ అయ్యాడు, వాళ్ళు ఇంకా H1 వేయలేదు. సో వాడికి అప్పట్లో ఒక కాల్ వచ్చింది ఫ్రమ్ కన్సల్టెన్సీ దట్ సార్ మేము మీకు H1 వేస్తాము, ఒకవేళ మీరు H1 పిక్ అవుతే మీరు మా దానికి మారిపోవచ్చు, అండ్ మోర్ ఓవర్ H1కి కావాల్సిన డబ్బులు మాత్రం మీరు పెట్టుకోండి, బట్ మేము హెల్ప్ చేస్తాము అని చెప్పి. అండ్ ఇనిషియల్గా అప్లికేషన్కి $100 అన్నారు. సో చింటుగాడు $100 కదా అని చెప్పి వేసాడు. వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్ ఫస్ట్ లాటరీ పికప్లో రాలేదు, యాజ్ యూజువల్ యాజ్ పర్ ద ఫేట్. పార్ట్ టైం చేసుకుంటూ ఉన్నాడు, ఇంకా జాబ్స్ రాలేదు. సడన్గా ఒక 3 monthsలో కాల్ వచ్చింది, మీ పొలంలో మొలకలు వచ్చాయి, మీకు కూడా H1 పిక్ అయిపోయింది సెకండ్ లాటరీలో సో వచ్చింది. సో ఇమీడియట్గా మనోడు వావ్ ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్, ఇలా జరగకూడదే నాకు అని చెప్పి ఫిర్బీ ఏదో ఆనందంతో వాళ్ళతో ప్రొసీడ్ అయిపోయాడు. సో ఇనిషియల్గా వాడు మాట్లాడుకున్నట్టుగానే లాయర్ ఫీ, అప్లికేషన్ ఫీ పంపించేశాడు అండ్ డాక్యుమెంట్స్ కూడా పంపించేశాడు. వాడి డాక్యుమెంట్స్ రివ్యూ చేసిన తర్వాత మీరు మనోడు మెకానికల్ కాబట్టి RFE పడే ఛాన్సెస్ ఉన్నాయి, ప్రీమియంకి వెళ్ళడం బెటర్ ఆప్షన్. అండ్ రెండోది ఏంటంటే ఇప్పుడు 6 to 8 months పడుతుంది, సో మీరు ప్రీమియం చూస్ చేసుకోవడం అనేది బెటర్ ఆప్షన్. ప్రీమియంకి మనీ ట్రాన్స్ఫర్ చేయండి అనగానే మనోడు ఇంకో 2800 ఎక్స్ట్రా పంపించేశాడు. దాంతోపాటు మనం 2 weeksకే ఒక గుడ్ న్యూస్ విన్నాడు, H1 అప్రూవ్ అయిపోయిందని చెప్పి. మనోడికి ఒక కేస్ స్టేటస్ కూడా పంపించారు, USCISలో ట్రాక్ చేస్తే అది నిజంగా అప్రూవ్డ్ అని ఉంది. ఆనందం తట్టుకోలేకపోయాడు. ఆ 10 days గ్యాప్లోనే వాడికి I-797 కూడా పంపించారనమాట. సో ఈ గుడ్ న్యూస్ని వాడు వాళ్ళ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి అందరికీ షేర్ చేసుకొని వాడి ఫ్రెండ్ ఉన్న కన్సల్టెన్సీ కిరణ్తో మావా ఇది నా కేస్ స్టేటస్ ఐడియా అని చెప్పి వాడికి అది పంపిస్తే నాది నీకెలా వచ్చింది మావా అని చెప్పి మనోడు అడిగాడంట. అరే హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ రా అని చెప్పి వీళ్ళకి డౌట్ వచ్చి ఇద్దరికి ఇంటికి వచ్చిన అప్రూవ్డ్ I-797A కాపీలు పట్టుకొని చూస్తే సేమ్ టు సేమ్, మక్కీ టు మక్కీ సేమ్ ప్రింట్. ఓన్లీ వీళ్ళకి సంబంధించిన ఏలియన్ నంబర్, పేర్లు, మిగతా అడ్రస్ డీటెయిల్స్ ఇవి మాత్రమే మార్చి మిగతాదంతా ఫోర్జ్డ్ డాక్యుమెంట్. ఇలా స్కాములు చేస్తున్నారనే విషయం వాళ్ళకి అప్పటి వరకు తెలియదు. ఇద్దరు లాస్ట్కి ఎర్రిబుగ్గలు అయ్యారు. అండ్ జస్ట్ ఇమాజిన్, ఈ I-797ని నమ్ముకొని వీళ్ళు ఒకవేళ ఇండియాకే వెళ్ళుంటే వాళ్ళ లైఫ్ ఏమయ్యేదో ఊహించుకోండి.